హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ హైకోర్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2025. సో డీటెయిల్స్ ఉండే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం 2025 మార్చి 12న నోటిఫికేషన్ నెంబర్ 40/2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 14 జిల్లా న్యాయమూర్తి పోస్టులను నేరుగా నియామకం ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నియామకం సుప్రీంకోర్టు సివిల్ అపీల్ నంబర్ 1867-2006 తేదీ 4/1/2007 ఆదేశాల ప్రకారం జరుగుతుంది. జిల్లా న్యాయమూర్తి పోస్టులకు వేతనం 1,44,000 నుంచి 1,94,000 వరకు ఉంటుందండి. సో ఈ సుప్రీంకోర్టు నోటిఫికేషన్ గురించి అసలు పూర్తి వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి ద్వారా 14 జిల్లాల కోర్టు జడ్జ్ పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, అప్లికేషన్ విధానము, ఫీజు, వయోపరిమితి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ వివరాలు వచ్చేసి పోస్ట్ నేమ్ జిల్లా కోర్టు జడ్జి, డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి అన్నమాట. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 14 అండి. కార్యాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి అండి. అలాగే విద్యా అర్హతలు ఏమిటి? అభ్యర్థి కనీసం 7 సంవత్సరాల పాటు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. నోటిఫికేషన్ తేదీ 12 మార్చి 2025 నాటికి మరియు మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసే టైంలో కూడా ప్రాక్టీస్లో కొనసాగుతూ ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తిగా సాలరీడ్ ఆఫీస్ అయితే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదని చెప్పారండి. అలాగే ఏజ్ లిమిట్ ఏంటి? మార్చి 1, 2025 నాటికి 35 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 3 ఇయర్స్ వరకు ఇచ్చారు. అలాగే ఇతర అర్హతలు ఏంటి? అభ్యర్థి మంచి స్వభావం కలిగి ఉండాలి, శారీరక లేదా మానసిక దౌర్బల్యం లేకుండా ఉండాలని ఇచ్చేశారు. అలాగే మనకి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏం కావాలి? 10వ తరగతి, అలాగే ఇంటర్మీడియట్, లా డిగ్రీ సర్టిఫికేటు, అనుభవ ధృవపత్రం, కుల ధృవీకరణ పత్రం, అలాగే పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలండి. ఈ నోటిఫికేషన్కి ఫీజు ఎంత? ఈ దరఖాస్తుని ఎలా చెల్లించాలి? ఫీజు వచ్చేసి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1,500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 800 రూపాయలు. ఎలా చెల్లించాలి? రిజిస్టర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి పేరిట నేలపాడు వద్ద చెల్లించగల డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మీరు ఈ ఫీజుని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మీరు పంపించాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారండి, చెప్తాను. అంతకన్నా ముందు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు? 27 మార్చ్ 2025 సాయంత్రం 5 గంటల లోపు మీరు ఈ దరఖాస్తును పంపించాలండి. అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్. అలాగే మీరు పూర్తి వివరాలు కవర్ పైన ఏం రాయాలి? అప్లికేషన్ ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇన్ ద ఏపీ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని స్పష్టంగా కవర్ పేజీ మీద రాయాలండి. అలాగే ముఖ్యమైన తేదీలు, నోటిఫికేషన్ విడుదల చేసింది 12 మార్చి 2025, లాస్ట్ డేట్ వచ్చేసి 27 మార్చి 2025 అండి. అభ్యర్థులు హైకోర్టు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని సంబంధిత నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కేటగిరీ వైజ్గా మనం చూద్దాం. అంటే ఉన్న పోస్ట్ని రిజర్వేషన్లో ఎలా డివైడ్ చేశారు? మొత్తం పోస్టులు వచ్చేసి 14. అందులో ఓసీ వాళ్ళకి 4, ఆ 4లో మహిళా అభ్యర్థులకు 1 అండి. ఆర్థికంగా బలహీన వర్గాలు ఈడబ్ల్యూసీకి 2 సీట్లు, అందులో 1 మహిళలకు. బీసీఏకి 1, బీసీబీకి 2, అందులో 1 మహిళకు. బీసీసీకి 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 1, ఎస్టీ 1. సో ఉన్న పోస్టులు కూడా కేటగిరీ వైజ్గా మీది వీళ్ళు వివరించారండి. అలాగే మీరు పంపించాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాను కదా, 10th ఇంటర్మీడియట్, లా డిగ్రీ సర్టిఫికేట్లు, ఎక్స్పీరియన్స్ లెటరు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని నేను చెప్పిన అడ్రస్ పంపించండి. చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెక్రటేరియట్ బిల్డింగ్స్, వెలగపూడి, అమరావతి, గుంటూరు డిస్టిక్, పిన్ కోడ్ 532238 ఆంధ్రప్రదేశ్ అనే ఈ అడ్రస్ మాత్రమే మీరు పోస్టులు పంపించాల్సిన అవసరం ఉంటుంది.
ముందుగా చెప్తున్నాను, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.